నమస్కారం, ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తెలుగుదేశం పార్టీ విధిలించిన ఎంగిలి మెతుకులు తినే యూట్యూబ్ ఛానల్స్ కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఇష్టానుసారంగా చేసిన దుష్ప్రచారం తనకి కోపం తెప్పించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం సిద్ధార్థనగర్లో అంబటి మాట్లాడారు. రాజకీయాల్లో ద్వేషాలు సహజమేనని, కీలక సమయాల్లో ఎవరైనా మానవత్వంతో వ్యవహరించాలని హితో పలికారు. ప్రస్తుతం నాని ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. వెంకటేశ్వరరావు నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇవాళ మీకు ఒక మంచి వార్తను అందించబోతున్నాను. అదేంటంటే మళ్ళీ తిరిగి 6:30 ఆ ప్రాంతంలో మళ్ళీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఐసీయూలోకి కొడాలి నాని గారు రావటం జరిగింది. పాండా గారు నాని గారు కుటుంబ సభ్యులతో అద్భుతంగా ఆపరేషన్ జరిగింది. ఏ కాంప్లికేషన్ లేకోకుండా ఆపరేషన్ జరిగింది. అతి త్వరలోనే కోలుకొని ఇంటికి వెళతాడు నాని గారు ఇంతకు ముందే తెలియపరిచారు. ఎందుకు ఈ విషయాన్ని నేను పదే పదే చెప్తున్నానంటే, ఈ 12 రోజుల పాటు చాలా ప్రముఖ ఛానల్స్ కూడా, సరే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ పక్కన పెడితే ప్రముఖ ఛానల్స్ కూడా రకరకాలుగా వార్తలు రాశాయి. ఒక హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి విధిలించిన ఎంగిలి మెతుకుల మీద బతికేటటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే భయంకరంగా ఆయన ఆరోగ్యం మీద పుకార్లు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన వ్యక్తి ఆరోగ్యం బాగోకపోతే గుండె ఆపరేషన్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తే ఇన్ని వార్తలు రాసి ఈ రకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారంటే ఎంత ద్వేషాన్ని మీరు నాని గారి మీద పెట్టుకున్నారో అర్థమవుతుంది. సరే, ద్వేషాలు ఉండటం అనేది సహజం. రాజకీయాల్లో, ప్రస్తుత రాజకీయాల్లో చాలా ఎక్కువ ద్వేషాలు పెరుగుతున్నా పరుస్తున్నాను. ఎనీహౌ, కొడాలి నాని గారు ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ పాండా గారు నిర్వహించినటువంటి ఆపరేషన్లు ఆరోగ్యంగా బయటకు వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి, వారి కుటుంబ సభ్యులకి గుడివాడ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు ఈ నెల 10వ తేదీన మానవహారం ఏర్పాటు చేస్తున్నట్లు బెటర్ శంకర్ విలాస్ బ్రిడ్జి సాధన జేఏసీ వెల్లడించింది. మానవహారానికి సంబంధించిన పోస్టర్లను జేఏసీ నాయకులు మంగళవారం శంకర్ విలాస్ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జి పొడవుని కుదించకుండా నిర్మించాలని, ముందుగా ఆర్యూబీ నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జేఏసీ భారవి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ తరపున గత 5 నెలల నుంచి నగరంలో ఈ ఫ్లైఓవర్ గురించి చర్చ జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ ప్రభుత్వమే, అధికారులు, మంత్రులు, కేంద్ర మంత్రి గారు అందరూ కలిసి ఐకానిక్ ఫ్లైఓవర్ గుంటూరు నగరానికి రాబోతుంది. అందులో ఆర్యూబీతో సహా సింగిల్ పిల్లర్ ఐకానిక్ ఫ్లైఓవర్ లార్జ్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ సెంటర్ దాకా రాబోతోంది. ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పి ప్రకటించారు. కానీ అనూహ్యమైన పరిణామాలు ఈ 2 నెలల నుంచి చోటు చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సేతుబంధన్ పథకం కింద కేవలం 98 కోట్లు మంజూరైందని చెప్పి సాకుతోటి ఆ డబ్బులకు అనుగుణంగా ఈ ఫ్లైఓవర్ని కుదించేసి వాళ్ళు ప్రకటించిన దానికి భిన్నంగా అరండలపేట 9వ లైన్ నుంచి ఏసీ కాలేజ్ దగ్గర దింపే ప్రయత్నం జరుగుతోంది. దానికి డిపిఆర్ని కూడా రిలీజ్ చేసి టెండర్లు కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. గత 2 నెలల నుంచి గుంటూరు నగర ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తూ ఈ ఫ్లైఓవర్ కట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే మీరు ప్రకటన చేశారో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రానున్న 100 సంవత్సరాల పాటు ప్రజల అవసరాలని, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తామని చెప్పారు. ఆ ఫ్లైఓవర్ని తీసుకురండి, దానికి కావాల్సిన నిధులు సేకరించండి. ఈ షార్ట్ కట్ మెథడ్లో కట్టేటువంటి ఫ్లైఓవర్ వలన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతారు. పైగా ఈ ప్రతిపాదనలో ఆర్యూబీ లేదని చెప్పి స్వయంగా జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు. సో ఆర్యూబీ లేకుండా ఫ్లైఓవర్ కడితే గుంటూరు నగరం 1 టౌన్ 2 టౌన్ మొండెం విడిపోయినట్టు 2గా ముక్కలైపోతుంది.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరిగేంత కాలం 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. మొత్తం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. రవాణా స్తంభించిపోతుంది. ఈ నేపథ్యంలోనే మేము జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నగరంలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని, అందరినీ, ప్రముఖుల్ని కలవటం జరిగింది. 3 నెలల నుండి ఈ ఆర్ఓబి నిర్మాణం గురించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజల ఊహలకు తగినట్టుగా ఈ బ్రిడ్జి నిర్మాణం లేకుండా ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజా సంఘాలకు కానీ ఎవరికీ తెలియకుండా అతి చిన్న బ్రిడ్జి నిర్మాణం చేసి ఈ గుంటూరు నగరానికి ఉరివేస్తున్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నడుం కట్టి రేపు జరగబోయే ఈ మానవహారంలో పాల్గొని ప్రతి ఒక్కరి నిరసన తెలియజేసినప్పుడే దీని మీద స్పందన వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా, లాయర్లు, డాక్టర్లు, విద్యా సంస్థలు, బిల్డర్సు, వ్యాపార సంస్థలు అందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేసినప్పుడు మాత్రమే వాళ్ళ కనువిప్పు కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో సాధించినట్టుగా కేవలం 98 కోట్లు తీసుకొచ్చి ఒక చిన్న బ్రిడ్జి కట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే నిర్ణయంతో ఉన్నారు. ఇది మళ్ళీ కట్టేది కాదు. 100 సంవత్సరాల వరకు ఉండే ఈ బ్రిడ్జిని మరి ఏదో తూతూ మంత్రంగా చేస్తే మాత్రం ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మనం ఏమైతే ఊహించుకున్నామో అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి హిందూ కాలేజీ వరకు ఒక అద్భుతమైన ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలు ఊహించుకుంటున్నారు. కానీ ఊహలకు తగినట్టుగా లేకుండా ఏదో ఓ చిన్న బ్రిడ్జి మేము పూర్తి చేశాము అని అన్నట్టుగా కాకుండా ఆ బ్రిడ్జి నిర్మించేంత వరకు కూడా మనం పోరాడదాం. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పై పెంచిన 50 రూపాయల ధరల్ని తగ్గించాలని సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తోనే మంగళవారం కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో సిపిఐ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మాల్యాద్రి మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాల్లో అనేక సార్లు గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిందని మండిపడ్డారు. ప్రభుత్వం దిగివచ్చి ధరలు తగ్గించేంత వరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. సురేష్ బాబు, వెంకటరత్నం, వల్లి, చైతన్య, శ్రీను తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. ధర తగ్గించేంత వరకు, ధర తగ్గించేంత వరకు, ధర తగ్గించేంత వరకు, గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు పెట్రోల్ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలు. దేశవ్యాప్తంగా నిన్న సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ఏదైతే రేట్లు పెంచడం, మరి గ్యాస్ని 50 రూపాయలు పెంచడాన్ని సిబిఐగా వ్యతిరేకిస్తాం. దాని కూడా భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి అనేక సార్లు ఈ 11 సంవత్సరాల్లో మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. గ్యాస్ సంబంధించి కూడా అదుపు లేకుండా ఓ పక్క ఇంధన కంపెనీలు ఏదైతే బ్యారెల్ రేటు ముడిసరుకు ధరలు తగ్గినప్పటికీ మరి రేట్లు తగ్గించే ఆలోచన లేకుండా ఆ పెంచిన రేట్లనే కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి పెంచిన 50 రూపాయలే కాకుండా గతంలో ఏదైతే సిలిండర్, గ్యాస్ అన్నీ కూడా పెంచారు. మరి ఇంధన ధరలు మరి తగ్గించిన పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈ 11 సంవత్సరాల్లో ప్రజాకంటక పరిపాలనిస్తానని మరి హామీలు, వివిధ రకాలైన హామీలు ఇచ్చిన మోడీ గారు అవన్నీ కూడా మర్చిపోయి అదాని అమ్మానానికి మరి కూడగట్టే పద్ధతి తప్ప రెండో ఆలోచన లేకుండా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నిన్న ఏదైతే మరి గ్యాస్ సిలిండరు సహజ గృహ ఉపయోగాలకు వాడే గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అట్లాగే ఉజ్వల పథకం కింద ఏదైతే తగ్గించిస్తూ ఉన్నారో దాన్ని కూడా 50 రూపాయలు పెంచడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే పెట్రోల్ సంబంధించి కూడా మరి 2 రూపాయలు పెంచి ప్రస్తుతానికి మరి అది ఆపుదల చేస్తూ ఉన్నారు. ఇంధన కంపెనీలు మరి సుంకాలుగా వసూలు చేయాలనే దాన్ని కూడా విరమించుకోవాలి. ఇప్పటికీ మరి పెరిగిన డీజిల్, గ్యాస్ ధర అట్లాగే వీటన్నిటి వల్ల నిత్యావసర సరుకులు అన్నీ కూడా పెరిగిపోవడమే కాకుండా దానివల్ల ప్రజల జీవితం మరి జీవన భారంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు మరి ప్రభుత్వం వెంటనే మరి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా
గతంలో పెంచినని కూడా తగ్గించాలని, ఏదైతే 50 రూపాయల చొప్పున పెంచుతూ ఉన్నారో 2 మరి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు గ్యాస్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని, ఉజ్వల ఏదైతే ఉందో 500కి ఇస్తున్న సిలిండర్ని మరి 50 రూపాయలు పెంచడం దుర్మార్గం, వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం అప్పిరెడ్డి మాట్లాడారు. పాపిరెడ్డి పల్లె పర్యటనకు సంబంధించిన పోలీసులకు తాము 2 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని చెప్పారు. జగన్ పర్యటించిన హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. విండ్ షీల్డ్ విరగటంపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలని చెప్పారు. హత్యకు గురైతే ఆ హత్యకు గురైనటువంటి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పోలీసుల వైఫల్యం అడుగడుగునా కూడా కొట్టొచ్చినట్లుగా కనబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళితే హెలికాప్టర్ దగ్గర హెలిప్యాడ్లో అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిపోయే పరిస్థితులు వచ్చాయంటే చేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా గమనించాలని చెప్పిన అన్ని విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా సమాచారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భద్రత కల్పించారు, ఏ విధంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలిందన్న అంశాలని పరిగణనలో తీసుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఏ దిశగా పరిపాలన చేస్తుందని సూటిగా అడగ తెలుసుకున్నా. మీ అందరికీ తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మాజీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికంటే కూడా దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతల్లో ఒకరుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళుతున్నప్పుడు ఏ విధమైనటువంటి భద్రత తీసుకోవాలో కనీస అవగాహన వాళ్ళు కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా మా అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులకు ఈరోజు మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేయాలని, స్టేడియంలో వాకింగ్ ట్రాక్ మరమ్మతులకి చర్యలు చేపట్టాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియం, శ్యామలానగర్ మెయిన్ రోడ్లోని స్విమ్మింగ్ పూల్ ని పరిశీలించి సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. స్టేడియంలో వాకర్స్ సమస్యలు తమ దృష్టికి తెచ్చారని అన్నారు. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.